వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా ఆ పార్టీతో విసిగెత్తిపోయారా? జగన్కు తనకు నడుమ అంతరం పెంచుతూ తను రాజకీయ భవితను నాశనం చేస్తున్న కొందరు వైసీపీ నేతల వైఖరికి మనస్తాపం చెందారా? చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యేగా ఉన్న రోజా తాజాగా పార్టీలో తన ప్రయారిటీ తగ్గిపోతుందని భావిస్తున్నట్టు వినికిడి. జగన్ సైతం గతంలో తనకు ఇచ్చినంత ప్రయారిటీ ఇప్పుడు ఇవ్వటం లేదని రోజా భావిస్తున్నారట. స్వతహాగానే జగన్ సైకాలజీ ఎప్పుడు యూజ్ అండ్ త్రో పద్ధతిలో ఉంటుందని ఆయన బాధితులు చెప్తూ ఉంటారు. అవసరం తీరగానే అవతల విసిరేసే నాయకత్వంతోనే ఆ పార్టీ అంతలా వెనకబడిపోయిందని, ఎంత కొట్టుకున్నా ప్రజలు నమ్మని స్థితి కొట్టుకుందని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సరిగ్గా ఇదే నేపథ్యంలో రోజా కూడా విసిగెత్తిపోయారట. ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ షో జబర్దస్త్లో పవన్ సోదరుడు నాగబాబుతో ఏర్పడిన సాన్నిహిత్యంతో తన బాధ పవన్ వరకు తీసుకువెళ్లారని, ఆమెకు పవన్ జనసేనలో సాదర స్వాగతం పలికారని మరో ఊహాగానం రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. పవన్ పార్టీ నుంచి కాకినాడ నియోజకవర్గంలో నిలబడనున్న నాగబాబు రోజాను ఓదార్చి ఆమెకు జనసేనలో మార్గం సుగమం చేశారట. రోజా కూడా రాయలసీమ నుంచే ఎంపీగా నిలబడే ఏర్పాట్లు, ఒప్పందాలు జరుగుతున్నట్టు వినికిడి. మొత్తానికి ఇదే నిజమైతే పాపం వైసీపీలో వినోదం తగ్గిపోయినట్టే. ఇటీవల విశాఖపట్నంలో వైసీపీ నిర్వహించిన మహాధర్నాకు రోజా డుమ్మా కొట్టారు. దీనికి కారణం అధినేత జగన్ క్లాస్ పీకడమేనని వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవల వైసీపీ నిర్వహించిన సర్వే ప్రకారం చిత్తూరు జిల్లాలో మాత్రం పార్టీ బలహీనపడినట్లుగా స్పష్టమవుతోంది. ఎమ్మెల్యే రోజా వ్యవహారం పార్టీకి చేటు తెస్తోందని ఈ సర్వేలో తేలినట్లు ప్రచారం ఊపందుకుంది. ప్రజా సమస్యలపై పోరాడాల్సింది పోయి మీడియాలో హైలైట్ కావడానికి రోజా చేస్తున్న ట్వీట్లు ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి కారణంగా సర్వే ద్వారా తేల్చారు. ఈ పరిణామాలన్నీ రోజాను జనసేన దిశగా నడిపిస్తున్నట్లు ఆమె ఆలోచనలున్నాయని చెప్తున్నారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.